అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. దాదాపు 9 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ 9 మంది ఎవరు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు, కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి గల కారణం ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలోకి వస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్ష పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మొన్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి అని ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. రేపో మాపో కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అట్లనే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ముచ్చట ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతున్నాను, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి బీఆర్ఎస్లోకి పోతున్నాను అనే సబ్జెక్ట్ కాదు ఇది. 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్లోకి పోబోతున్నారు. బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు, హరీష్ రావుతో టచ్లో ఉన్నారు, కేటీఆర్తో టచ్లో ఉన్నారు. 2-3 కాంగ్రెస్ పార్టీ లీడర్లు కేసీఆర్ని కూడా కలిసి వచ్చిరట. కేసీఆర్తో కూడా ఫామ్ హౌస్ పోయి మాట్లాడొచ్చిరట. మేము రెడీగా ఉన్నాం రావడానికి, రాబోతున్న 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్లు మాకే ఇస్తారా, మాకే ఇస్తామని చెప్పి మీరు మాట ఇస్తే మేము వచ్చేస్తాం, మాకు టికెట్ మీరు ఇవ్వాల్సిందే, బీఫామ్ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి కేసీఆర్తో ఆల్రెడీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు డీల్ మాట్లాడుకున్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ తోటి మొత్తం సమాచారం సేకరించే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు ఈ 9 మంది ఏం చేస్తున్నారు, ఈ 9 మంది కేసీఆర్ని నిజంగానే కలవనీకి పోయిర్రా, ఈ 9 మంది ఎవరితో టచ్లో ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో, మరి ఈ 9 మంది లీడర్లు కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి పోతే 9 మందికి 9 మంది బీఆర్ఎస్లో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇంతకా 9 మంది ఎవరు, ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ వీడియోని పూర్తి స్థాయిలో వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మీ అందరికీ తెలుసు. 10 మంది ఎమ్మెల్యేలు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి బ్యాక్ టు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసిండు. ఇప్పుడు దాదాపు గూడెం మైపాల్ రెడ్డిని కనుక -1 చేస్తే దాదాపు ఇంకా 9 మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు 9 మంది కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నారు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ అయినా, మీటింగ్ అయినా, ప్రోగ్రామ్ అయినా, రేవంత్ రెడ్డి పిలవకపోయినా, కాంగ్రెస్ పార్టీ లీడర్లు పిలవకపోయినా ఈ పార్టీ మారినటువంటి 9 మంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు. అంటే పిలవకపోయినా పోతురు. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చినావు, పిలవని పెండ్లికి ఎందుకు వచ్చినావు, ఏమిటికి వచ్చినావు అని చెప్పి మనం మాట్లాడదాం కదా ఊళ్ళే. ఇప్పుడు ఈ కథ కూడా అంతే. రేవంత్ రెడ్డి మీటింగ్లకు, రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్కి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇన్విటేషన్ లేకపోయినా మాకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, మేము వస్తాం అన్నట్టు వస్తురు రేవంత్ రెడ్డి మీటింగ్లో కూర్చుంటున్నారు. ఇక తప్పదు కదా, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఎవరు పిలిచినా పిలవకపోయినా ఇజ్జత్ కొద్ది రావాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. ఇక 9 మంది పార్టీ మారిన వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్కి రెగ్యులర్గా వస్తారు, రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు, రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్టివ్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ 9 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి వాళ్ళు మా వాళ్ళు కాదు, మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదని రేవంత్ రెడ్డి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మా పార్టీలోకి ఎవరు జాయిన్ కాలేదు, వాళ్ళు మా వాళ్ళు, మాకు సంబంధమే లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నా, లేదు మేము కాంగ్రెస్ వాళ్ళమే, మేము కాంగ్రెస్లోకి పోయినాం, మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమే అని చెప్పి బుద్ధి లేకుండా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. బహుశా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు రాణిస్తలేరు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లో ఓడుతారు, కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళు కాదంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో లేదు వీళ్ళు కాంగ్రెస్లో పోయారు, మా వాళ్ళు కాదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మరి ఏ పార్టీలో ఉన్నారు ఏం కథ అనేది వాళ్ళకే తెలియదు, వాళ్ళే కన్ఫ్యూజన్లు ఉన్నారు. అయితే ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 9 మంది. ఈ 9 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. ఈ 9 మంది బీఆర్ఎస్లో గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. అయితే
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి 2023లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల డిస్టర్బెన్స్ అవుతున్నారు. ఎందుకు డిస్టర్బెన్స్ అవుతున్నారు అంటే వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ లో, వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు పెత్తనం చలాయిస్తున్నారు, కాంగ్రెస్ ని డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఒరిజినల్ లీడర్లను ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఉంటారు కదా, ఆ లీడర్ని రకరకాల తిప్పల పెడుతున్నారు. సో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లకు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో పడతలేదు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇట్లనే కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయితే మేము ఈ పార్టీలో ఉండము అనేది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, కొద్దిగా ఓపిక పడితే. ఇప్పుడు 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇంకో ఎమ్మెల్యే పోటీ చేసిండు. పోటీ చేస్తే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 మంది గెలిచిరు అనుకుందాం. 9 మంది బీఆర్ఎస్ నుండి పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసేటటువంటి 9 మంది లాస్, ఓడిపోయారు. అయితే ఈ బీఆర్ఎస్ లో గెలిచినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు, గెలిచిన వాళ్ళే. ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 9 మంది పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకే వచ్చారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పుడు ఇద్దరు బాసులు అయ్యారు, ఇద్దరు బాసులు. ఇప్పుడు గెలిచినోడు బాసే, గెలవనోడు బాసే. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నుండి ఓడిపోయినటువంటి లీడర్ అయినా కూడా ఆయన ఎమ్మెల్యే లెక్కన వ్యవహరిస్తాడు. కొద్దిగా పతారు ఉంటుంది, అధికారం ఉంటుంది. ఓడిపోయినటువంటి లీడరు ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి ఏమైనా పనులు కూడా చేయించుకోవచ్చు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఏమైనా మేనేజ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఓడిపోయినటువంటి లీడర్ సాధారణంగా చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ లీడర్, ఒరిజినల్ లీడర్, కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి 9 మంది అభ్యర్థులు ఉండగానే ఈ 9 మంది బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పోటీ చేసి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో పెత్తనం జలాయిస్తున్నారు. ఇప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఏమో చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా తిప్పలు పడుతున్నారు. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, సరే గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చి బాగానే ఉన్నది. రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తారా, లేకపోతే 2023లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు టికెట్ అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 9 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మరి ఇద్దట్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిన వానికి టికెట్ ఇస్తారా, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా తెలియదు. అయితే ఈ 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, సమాచారం ఏందట అంటే రేవంత్ రెడ్డి 9 మంది వెనకాల ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఇదంతా నడిపిస్తున్నాడు, రేవంత్ రెడ్డి 9 మంది మా పార్టీలోకి రాలేదని చెప్తాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి పక్కనే వీళ్ళు కూర్చుంటారు. మళ్ళీ రేవంత్ రెడ్డి వీళ్ళని కలుస్తాడు సెక్రటేరియట్లో, రేవంత్ రెడ్డి వీళ్ళని ఇంటికాడ కలుస్తాడు, రేవంత్ రెడ్డి వీళ్ళతో ఫోన్ మాట్లాడతాడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోటి. అంటే దీంట్లో అర్థం ఏంది, రేవంత్ రెడ్డే వీళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాడు. స్పీకర్ సార్ చెప్పిండు వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, మా కాంగ్రెస్కి వాళ్ళకి సంబంధం లేదని. సీన్ కట్ చేస్తే వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది ఒరిజినల్ లీడర్లు వాళ్లకు పూర్తి స్థాయిలో కొంత అర్థమైపోయింది. ఏమర్థమైందంటే 2028 ఎన్నికలలో మాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవచ్చు, రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అర్థమైంది. అప్పుడు ఈ 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్తో మాట్లాడుతున్నారు. ఎవరితో? హరీష్ రావుతో మాట్లాడుతున్నారు, కేటీఆర్తో మాట్లాడుతున్నారు, కేసీఆర్ని కలిసి వచ్చిరట, కేసీఆర్తో మాట్లాడొచ్చిరట. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటే
మాకు మీరు టికెట్లు ఇవ్వండి, మేము పోటీ చేస్తాం. రాబోతున్న 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తే ఇప్పటికిప్పుడే బీఆర్ఎస్లోకి వస్తాం. బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్ నుండి ఇప్పుడు మేము కొంచెం పతారా పెంచుకుంటాం. మా వెనకాల ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా బలగం మొత్తం కూడా కంప్లీట్ బీఆర్ఎస్లోకి వచ్చేస్తుంది. నేను చెప్పినట్టు వింటారు. ఇప్పుడు ఈ 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఒక మంచి ఏదైతే పాజిటివ్నెస్ ఏంది చెప్పనా, ఇప్పుడు జగిత్యాల తెలుసు కదా, కొన్ని వాటర్ తెలుసు కదా, జగిత్యాల్లో మీకు జీవన్ రెడ్డి, ఆ తర్వాత సంజయ్ కుమార్. జగిత్యాల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ జరిగినటువంటి కథ ఏంది తెలుసా? జీవన్ రెడ్డి వెనకాల మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సైన్యం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిండో అప్పుడు జీవన్ రెడ్డికి నచ్చలే. నేను కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ మాది, బీఆర్ఎస్లో గెలిచినోడు కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ డిస్టర్బెన్స్ చేస్తున్నా అనేటటువంటి ఆలోచనతోటి జీవన్ రెడ్డి కేసీఆర్ నేతృత్వంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిండు. జీవన్ రెడ్డికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంది చెప్పనా? జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తే జీవన్ రెడ్డితో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వచ్చేసిరు. అట్లనే ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో పోయింది కదా, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరైతే సంజయ్ కుమార్ పైన అసంతృప్తితో ఉన్నారో వాళ్ళు కూడా జీవన్ రెడ్డితో పాటు వచ్చేసారు. ఇప్పుడు ఈ 9 మందికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా అదే మంచి జరుగుతుంది. 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కేసీఆర్తో కలిసి బీఆర్ఎస్లో పోయారు అనుకో, బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లోనే ఆ లీడర్లతోటే ఉంటారు, కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్న వాళ్ళు కూడా ఈ లీడర్తోనే పోతారు. అంటే దాదాపు అన్ని 9 మంది కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 9 మంది కాంగ్రెస్కి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రీజన్ ఒకటే, మాకు టికెట్లు ఇయ్యరు, ఎమ్మెల్యే టికెట్లు మాకు రావు, పార్టీ మారిన వాళ్ళకే టికెట్లు ఇస్తారు, మేము పోటీ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళం, మేము కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ లీడర్లం, ఎప్పటి నుండో నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు టికెట్లు రేవంత్ రెడ్డి ఇచ్చేటట్లు లేడు, కాబట్టి మేము రిజైన్ చేయడమే బెటర్ అనేటటువంటి ఆలోచనతోటి దాదాపు 9 మంది కాంగ్రెస్కి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.